హాయ్, ఇప్పుడే యూట్యూబ్ నుంచి ఒక ఫ్రెష్ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు టైం రాత్రి 9 అవుతుంది. సోమవారం ఆగస్టు 10వ తారీఖు 8:30కి అప్డేట్ వచ్చింది. ఏంటా అప్డేట్ అని చెప్పి చెక్ చేస్తే దాని టైటిల్ ఎట్లా ఉందంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి చేంజెస్ చేస్తున్నామని చెప్పేసి. దాంట్లో స్టార్టింగ్ లైన్స్ ఏమున్నాయంటే కొత్తగా క్రియేటర్స్కి మేము మంచి ఆఫర్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి స్టార్ట్ చేసింది. నేను అనుకున్నాను, అరే ఇంత మంచి ఆఫర్ ఇస్తుందేమో. అంటే ఇప్పుడు కరెంట్ క్రైటీరియా ఏంటి, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, దాంతోపాటు 4000 వాచ్ అవర్స్, లేదంటే షార్ట్స్ ఛానల్ అయితే ఒక 1 crore వ్యూస్ ఉండాలి ఇన్ లాస్ట్ 90 days. నేనేమనుకున్నానంటే తగ్గిస్తుందేమో, 4000 వాచ్ అవర్స్ బదులు 3000 వాచ్ అవర్స్కి 1 కోటి వ్యూస్ బదులు మేబీ 70 లక్షలు 80 లక్షలు తెస్తుందేమో లాస్ట్ 3 monthsలో. క్రైటీరియా అలా ఉంటుందేమో అనుకున్నా. మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తే తెలిసింది ఏంటంటే February 1, 2027 ఆ తర్వాత నుంచి 8000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ లాస్ట్ 1 yearలో ఉండి రిక్వైర్మెంట్ను వాళ్ళు డబల్ చేశారు, 8000 చేసేసారు డైరెక్ట్. అది కాకపోతే షార్ట్స్లో ఇప్పటి వరకు 1 కోటి వ్యూస్ ఉండాలా లాస్ట్ 90 రోజుల్లో, అది 2 కోట్లు చేశారు. లాస్ట్ 90 రోజులలో షార్ట్స్ ఛానల్ అయితే మీది 2 కోట్లు ఉండాలి వ్యూస్, మానిటైజేషన్ కావడానికి 1000 మంది సబ్స్క్రైబర్స్తో పాటు. లేదు, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే 4000 వాచ్ అవర్స్ బదులు 8000 వాచ్ అవర్స్. నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారు, లేకపోతే ఏమనుకుంటున్నారు, ఎన్ని తిట్టుకుంటున్నారో నాకు తెలుసు. నాకు నిజంగా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే యూట్యూబ్ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. రీసెంట్గా ఎవరో కొత్తగా ఇండియా యూట్యూబ్ అని చెప్పి ఏదో కొత్తగా వచ్చింది అంటున్నారు. ఐ డోంట్ నో అది వర్క్ అవుతుందా లేదా, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి ఇండియన్ యాప్స్ కొన్ని వచ్చాయి కంపీటింగ్ టు మన వాట్సాప్కి కాంపిటీషన్గా ఇండియా యాప్స్, అలాగే ఇన్స్టాగ్రామ్కి కాంపిటీషన్గా ఇండియా యాప్స్ అని చెప్పి కొన్ని వచ్చాయి. బట్ అవి వాటి పరిస్థితి ఏంటో మనకు తెలుసు, అవి ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయావో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు యూట్యూబ్ తెచ్చిన ఈ కొత్త రూల్, ఎవరైతే ఇప్పటివరకు మానిటైజేషన్ కాలేదో ఇప్పటికి కూడా మీకు ఇంకా 6 నెలల టైం ఉంది. ఈరోజు ఆగస్టు 10, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో 6 నెలలు జనవరి 31 లోపల ఒకవేళ మీ ఛానల్ని మీరు మానిటైజ్ చేసుకోగలిగితే వెరీ గుడ్. అప్పటి వరకు మీ ఛానల్ కానీ మానిటైజేషన్ కాలేదంటే February 1, 2027 నుంచి ఈ క్రైటీరియాస్ అప్డేట్ అవుతాయి. మీరు ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అంటే ఇంకొక 6 నెలల టైం ఉంది, చేసుకోండి. రెండో అప్డేట్, దీంట్లోనే ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి కదా, వాటికి మనకి నేను మీకు నా వన్ ఆఫ్ ద వీడియోస్లో నేను మీకు చూపించాను దాని ఆర్పిఎం ఎంత ఉంది. దానికి మరీ తక్కువ వస్తున్నాయి అంటే 20 పైసలు, 1000 వ్యూస్ వస్తే కూడా 20 పైసలు 25 పైసలు వస్తూ ఉంది, అట్లా తక్కువ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్త అప్డేట్ February 1 నుంచి 2027 అప్డేట్ ఏంటంటే షార్ట్స్కి కూడా మనకి మినిమం లాస్ట్ 3 monthsలో 1 కోటి వ్యూస్ ఉండాలి, అప్పుడైతేనే మనకు డబ్బులు వస్తాయంట. ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉంది యూట్యూబ్ అంటే, ఒకవేళ మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో అది కలిపి మనకి ఇచ్చేసేది. కానీ ఫ్యూచర్లో అప్డేట్ ఎట్లా ఉంది February 1 నుంచి అంటే, షార్ట్స్ నుంచి వచ్చే డబ్బులు మనకి రావాలి అంటే ఆ షార్ట్స్కి లాస్ట్ 90 daysలో 1 crore వ్యూస్ రావాల్సిందే, ఆ ఛానల్ మానిటైజేషన్ అయినా కానీ. ఒకవేళ షార్ట్ నుంచి వచ్చే యాడ్స్కి మనకు డబ్బులు రావాలి అంటే అది ఉండాల్సిందే. ఓన్లీ లాంగ్ ఫామ్ వీడియోస్ పెడుతున్నారు, దానికి వచ్చే మానిటైజేషన్ వస్తుంది. మానిటైజేషన్ అయిపోయింది మీ ఛానల్ అంటే, లాంగ్ వీడియోస్ పెట్టుకుంటున్నారంటే హ్యాపీ. కానీ మానిటైజేషన్ అయినా కానీ ఒకవేళ మీకు షార్ట్స్ నుంచి డబ్బులు రావాలి అంటే ప్రతి 90 రోజులకి మీకు 1 కోటి వ్యూస్ క్రాస్ అవుతూ ఉండాలి, అప్పుడైతేనే మీకు డబ్బులు వస్తాయి. అది కొత్త అప్డేట్ February 1, 2027 నుంచి. సో ఈ 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ చేంజ్ చేసేసారు. నెక్స్ట్ 6 months టైం ఉంది. ఆ 6 monthsలో ఒకవేళ మీరు మానిటైజ్ చేయగలిగితే గుడ్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టండి. అందుకే నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. చాలామంది నాకు కింద కమెంట్ కూడా చేస్తూ ఉంటారు, మేము షార్ట్స్ పెడుతున్నాం, షార్ట్స్ పెడుతున్నాం. అదే షార్ట్స్కి ఒకటి రెవెన్యూ తక్కువ ఉంటుంది, రెండోది షార్ట్స్కి కన్సిడర్ కూడా చేయరు యాడ్స్. సో ఎందు గురించి షార్ట్స్ అంటే పడతారు నాకు అర్థం కాదు జనాలు. తక్కువ ఈజీగా అయిపోతుందని చెప్పేసి కదా, అట్లాంటి ఛానల్లో ఎక్కువ డిమానిటైజ్ కూడా అవుతాయి. ఏవైతే డిమానిటైజ్ అయ్యాలో లక్షలలో లాస్ట్ 6-7 నెలల్లో ఆ ఛానల్స్ అన్నీ కూడా షార్ట్స్ ఛానల్స్ మ్యాక్సిమం. లాంగ్ వీడియోస్ పెట్టినా హార్డ్లీ 10-15% ఉంటాయేమో, మిగతా 80-90% షార్ట్స్ పెట్టిన ఛానల్స్ పోయాయి. రీజన్ ఏంటంటే బల్క్ అప్డేట్స్, 10 సెకండ్ల వీడియో 15 సెకండ్ల వీడియో వస్తున్నాయి కదా అని చెప్పి జనరేట్ చేసి వేసేస్తూ ఉన్నారు. అవి మానిటైజ్ కావడం కష్టం. మానిటైజ్ అయిన తర్వాత వాటికి బల్క్ అప్డేట్స్ అని, రీయూజ్డ్ కంటెంట్ అని, లేకపోతే లో ఎఫర్ట్ అని చెప్పి చాలా రీజన్స్ తోటి డిమానిటైజ్ చేస్తారు. సో మీరు ఎప్పటికి కూడా సేఫ్ ఉండాలంటే లాంగ్ వీడియోస్కి మనకు ఒక ఆప్షన్ దొరుకుతుంది, ఎడిట్ చేసే ఆప్షన్. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఇలా ఎడిట్ చేసి అప్డేట్ చేస్తానని. సో లాంగ్ వీడియోస్కి మనం అట్లీస్ట్ హ్యూమన్ ఎఫర్ట్ పెట్టడానికి ఒక ఆప్షన్ ఉంది, షార్ట్స్లో ఆ ఆప్షన్ లేదు. సో
అందునుంచనే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లాంగ్ వీడియోస్ అయితే మీది ఒక్క వీడియో వైరల్ అయినా కానీ, ఇప్పుడు నాదే ఈ సిరీస్లోనే నేను జూలై 1st ఏదైతే వీడియో పెట్టానో యూట్యూబ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అని చెప్పేసి, ఆ వీడియోకి ఇప్పుడు 1,00,000 వ్యూస్ దాటేశాయి. నా ఛానల్లో ఫస్ట్ టైం 1,00,000 వ్యూస్ దాటాయి ఈ ఛానల్లో. ఆ ఒక్క వీడియోతో నా ఛానల్ మానిటైజ్ అయింది కదా. సో మీరు అలాంటి లాంగ్ వీడియో ఏదైనా యూస్ఫుల్ అయ్యేది, ఎంటర్టైనింగ్ అయ్యేది ఒకటి పెట్టుకుంటే చాలు, ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. షార్ట్స్ 100,000 పెట్టినా కానీ ఏది వైరల్ అవుతుందో తెలియదు, ఏది కాదో తెలియదు. ఒకవేళ వైరల్ అయినా కానీ మీకు డబ్బులు రావాలంటే ఇప్పుడు ప్రతి 3 నెలలకి అంటే 90 రోజులకి మీకు 1,00,000 వ్యూస్ రావాల్సింది. అంటే నేను మీకు ఈ విషయం కూడా చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో. షార్ట్స్ అంటే మీరు ప్రతి వీడియో వైరల్ అవుతూనే ఉండాలి, అప్పుడైతేనే మీకు మినిమం క్రైటీరియా వస్తుంది, $100 క్రాస్ అవుతారు, అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. అంత టెన్షన్ ఎందుకు ప్రతి వీడియో వైరల్ చేయాలని చెప్పేసి. షార్ట్స్ వల్ల మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లక్షలలో సబ్స్క్రైబర్స్ వస్తాయి, ఆ ప్లే బటన్స్ వస్తాయి, కానీ డబ్బులు రావడం చాలా కష్టం. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఓన్లీ మీ బ్రాండ్ పెంచుకుందాం అనుకుంటున్నారు, అంటే మీరు ఫేస్ చూపించి మీరు పెద్ద డాన్సరో లేకపోతే మీరు పెద్ద సింగరో ఏదో అయితే మీరు షార్ట్స్ని నమ్ముకోండి. ఎందు గురించి అంటే అప్పుడు మీరు రీచ్ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు మీకు బ్రాండ్స్ రావచ్చు, లేదంటే మీకు ఆపర్చునిటీస్ రావచ్చు. అంతేగాని ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎర్న్ చేయడానికి అన్న టైప్లో చూస్తుంటే మాత్రం షార్ట్స్ అనేది చాలా రిస్క్ ఎప్పటికి కూడా. దాన్ని ఎప్పుడు కూడా మీరు ఒక 20% మాత్రం పెట్టండి. సో ఇది అప్డేట్. ఐ నో మీలో చాలామంది బాధపడచ్చు, కోప్పడచ్చు. ఇప్పుడు కింద కమెంట్స్లో ఎట్లాంటివి వస్తాయో నాకు తెలియదు. అండ్ ఇది ఎందుకు చేస్తుంది యూట్యూబ్ అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్, నాకు కూడా తెలియదు. బట్ నాకు అనిపిస్తుంది నేను ఇది రీజన్ అని చెప్పట్లే, అనిపిస్తుంది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలు పెట్టేస్తూ ఉన్నాడు. సో కోట్లలో 100 కోట్లలో యూజర్స్ వచ్చేసారు, 100 కోట్లలో వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సప్లై ఎక్కువైపోయింది, అంటే చూసే వాళ్ళకంటే చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమవుతుందా? డిమాండ్ కంటే ఎక్కువ సప్లై అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఒకవేళ కంటెంట్ బాగలేదు, జనాలు చూడట్లేదంటే మనకు ఆబ్వియస్లీ కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చి ఆపేస్తారు కదా. సో అది స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా బార్ రైజ్ చేసింది. ఇన్ని రోజులు బార్ ఇక్కడ ఉండింది. నేను మీకు గుర్తుంటే నేను ఒక వీడియోలో చెప్పాను, ముందు అసలు ఇట్లాంటి క్రైటీరియా కూడా లేదు, 1000 సబ్స్క్రైబర్లు 4,000 వాచ్ అవర్స్ అని కూడా లేదు. కానీ 2016 తర్వాత ఎప్పుడైతే జియో ఫ్రీ అయిపోయిందో మనకి ఆ ఎలిజిబిలిటీ తయారు చేసేసారు. బికాస్ ఫ్రీ అయిపోయేసరికి నెట్లో ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇంకా డబుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దానికి క్రైటీరియా పెంచారు. అర్థమవుతుందా లాజికల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో? సో సప్లై ఎక్కువ అయిపోయింది, చూసేవాళ్ళు తక్కువ అయిపోయారు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, కంటెంట్ బాగుండాలంటే బార్ రేజ్ చేశారు. ఆ ఎలిజిబిలిటీ రావాలంటే ఆబ్వియస్లీ మీ కంటెంట్ బాగుంటేనే చూస్తారు కదా, వాచ్ టైం అంతసేపు వస్తుంది. లాజిక్ అది. సో మీ వీడియోస్ బాగుంటే అంతసేపు జనాలు చూస్తే మీ 8,000 వాచ్ అవర్స్ వస్తాయి. కాబట్టి కొత్త క్రియేటర్స్కి అది చేసింది. పాత క్రియేటర్స్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయారో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ ఇప్పటికైతే సేఫ్. బట్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో అదే February 1st, 2027 నుంచి వాళ్ళ ఛానల్లో కూడా ఒకవేళ వాళ్ళ షార్ట్స్ మీద మానిటైజేషన్ అయితే మాత్రం 3 నెలల్లో, అంటే గత లాస్ట్ 3 నెలల్లో మినిమం 2 కోట్లు ఉండాలి, కోటి ఏదో ఉంది అది. సో అది ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. సో అది అప్డేట్. ఐ నో చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇప్పుడు చాలామంది డిసైడ్ కూడా అయిపోయి ఉంటారు, ఇంకా మేము చెయ్యము, ఈ 4,000 వాచ్ అవర్స్ రావట్లేదు, ఇంకా 8,000 ఎవడు చేస్తాడని చెప్పేసి చాలామంది డిసైడ్ కూడా అవ్వచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో. బట్ ఇంకా 6 నెలల టైం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా 6 నెలల టైం ఉంది. 6 నెలల్లో కంటెంట్ బాగా చేస్తే మేబీ మానిటైజేషన్ అయిపోతే మీరు సేఫ్ అవ్వచ్చు. సో నేను చాలా ఛానల్ చూశాను, 2 వారాల్లో 2 వీడియోలు 3 వీడియోలతో కూడా ఛానల్ మానిటైజేషన్, కొత్త ఛానల్, ఫ్రెష్ ఛానల్. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో ఏవైతే ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయో యూట్యూబ్ వాటిని ఎక్కువ పుష్ చేయట్లేదు. ఏవైతే ఛానల్స్ కొత్తగా పెడుతున్నాయో, లైక్ ఈరోజు రేపు కొత్తగా ఒక న్యూ ఛానల్ క్రియేట్ చేసి పెడుతున్నారో వీడియోస్, వాళ్ళకి పుష్ చేస్తుంది. ఒకవేళ మీ ఫస్ట్ 3 to 4 వీడియోస్ బాగుంటే మాత్రం ఈజీగా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది, అది ఉంది ఛాన్స్. సో ఎవరైతే ఇంకా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మానిటైజేషన్ కావట్లేదని దాన్నే నడుపుతున్నారో మేబీ అది వదిలేసి మేబీ కొత్తగా ట్రై చేయండి. కాకపోతే కొత్త ట్రై చేయమని కానీ మళ్ళీ అట్లాంటి వీడియోలు తీసుకొని వచ్చి పెట్టేసి మళ్ళీ అలాంటివి తీసుకొని వచ్చి నాకు ఇంకా కావట్లేదు అంటే ఎవడేం చేయలేదు. దాని నుంచి నేర్చుకోండి, అవి ఎందుకు కాలేదు. మీరు పెట్టే కంటెంట్ ఒకసారి ఆలోచించండి, రిఫర్ చేయండి. అరే ఇలాంటి కంటెంట్ ఇంకెవడు పెడుతున్నాడు, వాళ్ళ ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అయ్యని చెప్పి మీరు వాళ్ళని చూసి నేర్చుకోండి, అంతే. అవుతుంది, కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కమెంట్లు చెప్పండి. కోపమా, బాధ, భయమా, ఏది ఉంటే అది ఎమోషన్. చూద్దాం అసలు జనాలు ఎట్లా తీసుకుంటారో దీన్ని, కొత్త అప్డేట్ని. కాకపోతే ఇంకా 6 నెలలు ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు, బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది కావాల్సిందే. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.